నెక్స్ట్ అండి ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి మోడల్ నెంబర్ 4 చూద్దాము. మోడల్ నెంబర్ 4లో కేస్ 1 కేస్ 2 ఉంటుంది. దీంట్లో రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ మోడల్లో కేస్ 1 ఉంటుంది, కేస్ 1 కేస్ 2 ఉంటుంది. చూడండి, కేస్ 1 ఏమంటున్నాడు? నెంబర్ 1 ప్రాబ్లం 10, 12, 18లచే భాగించినప్పుడు 10, 12, 18లచే భాగించినప్పుడు ప్రతిసారి ఒకటిని శేషంగా ఇచ్చే కనిష్ట సంఖ్యని కనుక్కోనండి అంటున్నాడు. 10, 12, 18లచే భాగించినప్పుడు ప్రతిసారి ఒకటిని శేషంగా ఇచ్చే కనిష్ట సంఖ్యని కనుక్కోనని అంటున్నాడు. చూద్దాము ఆన్సరు ఏ విధంగా చేయాలంటే, స్టెప్ 1 ఫస్ట్ స్టెప్ ఎల్సిఎం కనుక్కోండి. వీటికి ఎల్సిఎం కనుక్కోవాలి. 10, 12, 18 10, 12, 18 2లో పోతుంది. 2 5 జా, 2 6 జా, 2 9 జా. నెక్స్ట్ 3లో పోతుంది. చూడండి, 5 ఆ విధంగా ఉంటుంది. 3 2 జా, 3 3 జా. ఇంకేం పోదు కాబట్టి స్టెప్ 2 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 3 2 3 జా, 2 3 జా 6 6 6 5 జా 30 32 జా 60 63 జా 180 కదా. స్టెప్ 2లో స్టెప్ 3 180. కానీ శేషంని ప్రతిసారి ఇలాంటి మోడల్ వచ్చి కేసు 1 ప్రతిసారి ఒకటిని శేషంగా ఇచ్చే కనిష్ట సంఖ్య అన్నప్పుడు ఆ శేషాన్ని దీనికి కూడాలి. గుర్తుపెట్టుకోండి, ఆ శేషాన్ని దీనికి కూడాలి అనమాట. ఆ శేషాన్ని దీనికి కూడితే ఏమవుతుంది? 181 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. 181 ఈజ్ ద ఆన్సర్. ఏం లేదండి, దీని అర్థం ఏంటంటే ఈ 181ని 10, 12, 18లచైనా భాగించినప్పుడు శేషం ప్రతిసారి ఒకటి వస్తుంది. చూడండి, చూద్దాం, చెక్ చేద్దాము. 181/10 181/10 5 2 5 జా 2 9 జా 91 ఉంటుంది. 2 5 1 జా, నెక్స్ట్ ఏముంటుంది? 5 1 జా 4 ఉంటుంది. 5 8 జా అంటే 1 శేషం వచ్చింది. అదేవిధంగా 12కి చూద్దాము. 181/12 2 6 జా 2 9 జా 1 ఉంటుంది. 6 1 జా 6 అంటే ఇంకా 3 ఉంటుంది. 6 5 జా 30 శేషం ఒకటి వచ్చింది. నెక్స్ట్ 18 181/18 18 10 జా 180 శేషం ఒకటి వచ్చింది. ఆ విధంగా అన్నమాట. అంటే వీటితోనో భాగించినప్పుడు ఒక సంఖ్యని ప్రతిసారి శేషం వస్తుంది. అదే సంఖ్య ఏందని అంటున్నాడు. ఆ శేషాన్ని ఏం చేయాలి? లాస్ట్కి వచ్చిన నెంబర్ ఎల్సిఎం అనుకున్నాడు. వచ్చిన నెంబర్కి ఆ శేషాన్ని కూడాలి. అదే ఆన్సర్ అవుతుంది. ఇది మోడల్ కేసు 1. ఇది చూడండి, సేమ్ మోడల్లో కేసు 1లో సెకండ్ ప్రాబ్లం చూద్దాము. ఇది చూస్తే మనకు అర్థమవుతుంది ఈ మోడల్ గురించి. ఏమంటున్నాడు చూడండి, 24, 130, 36లచే భాగించినప్పుడు ప్రతిసారి 5ను శేషంగా ఇచ్చే కనిష్ట సంఖ్యని కనుగొనండి అంటున్నాడు. 24, 130, 36లచే భాగించినప్పుడు ప్రతిసారి పైని శేషంగా ఇచ్చే కనిష్ట సంఖ్యని కనుగొనండి. ఏం చేసినాం ఇంతకుముందు? సేమ్ ఎల్సిఎం కనుక్కుంటాం వీటికి. స్టెప్ 1 24, 130, 36 2లో పోతుంది. చూడండి, 2 1 జా 2 2 జా 2 6 జా 12 1 ఉంటుంది. 2 5 జా 10 2 1 జా 1 ఉంటుంది. 2 8 జా. నెక్స్ట్ 3లో పోతుంది. 3 4 జా 65 పోదు. 3 6 జా. నెక్స్ట్ 2లో పోతుంది. 2 2 జా 65 2 3 జా. ఇంకేం పోవు కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం? మనం వీటిని గుణిస్తాం. 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇక్కడ రాసుకున్నాము. 3 ఇంటూ 65 2 3 జా 6 6 2 జా 12 12 2 జా 24 24 3 జా ఎంత? 72 అంతేనా?
24 × 3 అంటే 20 + 4 అని రాసుకుంటాం. 3 3 2 జా 60 60 + 12 60 + 12 ఎంత 72. ఈ విధంగా అనమాట. మైండ్లో క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. మైండ్లో క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ 72 × 65 72 × 65 చూడండి. 5 2 జా 10 5 7 జా 35 36. నెక్స్ట్ 6 2 జా 12 6 5 6 7 జా 42 42 + 1 43 0 8 6 4 ఏమొస్తుంది ఆన్సరు 4680. కానీ మనకు ఏం చేయాలి, 5ని శేషంగా ఇస్తున్నాడు అన్నాడు. ఆ శేషాన్ని ఏం చేయాలి, కూడాలి. +5 చేస్తే ఏమవుతుంది 4685 ఈజ్ ద ఆన్సర్. 4685 ఈజ్ ద ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ దాంట్లో స్టెప్ 3లో ఇది గుర్తుపెట్టుకోండి. స్టెప్ 3లో ఏం చేయాలి, శేషాన్ని కూడాలి. కూడితేనే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఇది మోడల్ నెంబర్ 4లో కేస్ 2 చూద్దాం. కేస్ 2 ఇంతకుముందు కేస్ 1 చూసాం కదా. కేస్ 1లో ఏం చేసినాము, వాటితో భాగించినప్పుడు ఒక నెంబర్ని భాగించినప్పుడు ఒక శేషం వస్తుంది. ఒకటే శేషం వస్తుంది. ఆ నెంబర్ ఏందో కనుక్కోమన్నాడు. కానీ దీంట్లో ఏమంటున్నాడు, 12 20 34 భాగించినప్పుడు వరుసగా 8 16 30లను శేషాలుగా ఇచ్చే కనిష్ట సంఖ్య ఎంత అని అంటున్నాడు. ఇంకా వేరే వేరే శేషాలు ఇస్తున్నాయంట. దీంతోనే భాగించినప్పుడు 8 శేషం ఇస్తుంది, 20తోనే భాగించినప్పుడు 16 ఇస్తుంది, 34తోనే భాగిస్తే 30ని శేషంగా ఇస్తుంది. ఆ సంఖ్య ఏంది అని అంటున్నాడు. చూడండి, స్టెప్ 1 దీంట్లో ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ 1లో ఏం చేయాలంటే, ఇది మ్యాండేటరీ. 12 20 34 ఉంది కదా, ఈ శేషాలను తీసేయాలి. శేషాలను తీసేస్తే చూడండి, తీసేస్తే ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ 20 నుంచి 16 పోతే 4 వస్తుంది. ఇక్కడ 34 నుంచి 30 పోతే 4 వస్తుంది. గుర్తుంచుకొని ఈ నెంబర్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే వీటికి ఎల్సిఎం అనుకున్నాం. 12 20 34 వీటికి ఎల్సిఎం అనుకున్నాం. 2లో పోతుంది. 2 6 జా 2 10 జా 2 1 జా 2 ఇక్కడ 1 ఉంటుంది. 2 7 జా మళ్ళీ 2లోనే పోతుంది. 2 3 జా 2 5 జా 17 అట్లే ఉంటుంది. మళ్ళీ ఏమి పోదు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం, 2 × 2 × 3 × 5 × 17 2 2 జా 4 4 3 జా 12 12 5 జా 60 60 × 17. చూడండి, ఇంతకుముందు ఏం చెప్పినాను, 60 × 17 అటు ఉన్నప్పుడు మీకు రానప్పుడు 10 + 7 అని రాసుకొని × 6 అని రాసుకోండి. 6 × 10 60 6 × 7 42 60 + 42 102 వచ్చింది. పక్కన 0 ఉంది కాబట్టి 102 పక్కన 0 అంటే 1020 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే స్టెప్ 3లో ఈ వచ్చిన నెంబర్ నుంచి ఈ శేషాన్ని ఈ నెంబర్ని తీసేయాలి. ఈ వచ్చిన నెంబర్ నుంచి ఈ దాన్ని తీసేయాలి. అక్కడ ఏం చేసినాం, కలిపినాం. కేస్ 1లో ఏం చేసినాం, కలిపినాం. కానీ ఇక్కడ ఏం చేయాలా, ఈ నెంబర్ని తీసేయాలా, సేమ్ వచ్చిన నెంబర్ని. 1020 - 4 ఏమొస్తుంది, 1016 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఈ నెంబర్ను 12 20 34లో భాగించినప్పుడు వరుసగా 18 16 30 అనేది శేషాలుగా ఇస్తుందని అర్థం. దాని అర్థం అది. చూడండి, మోడల్ నెంబర్ 4లో కేస్ 2లో సెకండ్ ప్రాబ్లం చూద్దాము. 20 30 40లచే భాగించిన ప్రతిసారి 18 28 30లను శేషాలుగా ఇచ్చే కనిష్ట సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. 20 30 40లచే భాగించిన ప్రతిసారి 18 28 38లను శేషాలుగా ఇచ్చే కనిష్ట సంఖ్య అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటి, స్టెప్ 1 ఏం చేస్తాం, ఫస్ట్ మనము ఈ 20
30, 40 ఉంది కదా, 18, 28, 38. వీటిని తీసేసి ఏమొస్తుంది? సేమ్ నెంబర్ వస్తుంది. 20 నుంచి 18 పోతే 2, 30 నుంచి 18 పోతే 28 పోతే 2, 40 నుంచి 38 పోతే 2. సో ఈ నెంబర్ను మనం వచ్చిన సంఖ్య నుంచి తీసేయాలి. అది కాన్సెప్ట్ అన్నమాట. చూద్దాం. 20, 30, 40 డైరెక్ట్ 5లో తీసేద్దాం. 5 4 జా, 5 6 జా, 5 8 జా, 2లో పోతుంది. 2 2 జా, 2 3 జా, 2 4 జా, మళ్ళీ 2లో పోతుంది. 2 1 జా, 3 ఉంటుంది, 2 పోదు. నెక్స్ట్ ఏం పోదు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం? 5 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2. 5 2 జా 10, 10 2 జా 20, 23 జా 60, 62 జా 120, 120 వచ్చింది. ఈ 120లో నుంచి ఈ 2ని తీసేయాలన్నమాట. అదే కాన్సెప్ట్ మనకు. 120 minus 2, 118. ఇట్ ఈస్ ద ఆన్సర్. అంటే 118ని 20, 30, 40లచే భాగించిన ప్రతిసారి 18, 28, 38 శేషాలుగా ఇస్తుందంట. అది కాన్సెప్ట్ అన్నమాట.